హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. దయచేసి చివరి వరకు చూడండి. అండ్ మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన ఛానల్ రన్ చేయగలం, మన ఛానల్కి వ్యూస్ వస్తాయి, మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది మర్చిపోద్దండి. సో ఈరోజు పుట్టపర్తి సాయిబాబా గారి జయంతి సందర్భంగా జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి కదా. ఈ ఉత్సవాలకు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చారు. అక్కడ జరిగిన ప్రత్యేకమైన వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు అండ్ మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఆదివారం, ఈనాడు ఆదివారం మ్యాగజైన్ ఉంటుంది కదా, సండే మ్యాగజైన్లో కూడా సత్యసాయిబాబా గురించి నిత్యస్ఫూర్తి సత్యసాయి అనే శీర్షికతో ఒక స్పెషల్ రాశారు. ఆర్టికల్స్ అవి రాశారు. దానిలో కవర్ పేజీ ఇమేజ్ కూడా అదే వేసి, ఆధ్యాత్మిక సారథి ప్రేమ వారధి, మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవుడినే మాధవుడిగా భావించి ఎనలేని సేవ చేస్తే ఏమనాలి, ప్రేమతో పాటు మానవత్వాన్ని నింపితే ఏమనాలి, శ్రీ సత్యసాయి అనాలి. తడారిన నేలగా, తెలుగు ఎడారిగా పేరొందిన అనంతపురం జిల్లాలో అపర భగీరథుల నీరు పారించిన, విలువలే పునాదిగా కేజీ నుంచి పేజీ దాకా విద్యా కేంద్రాలు ఆరంభించిన, ఆపన్నులకు నారాయణ సేవతో అన్నపూర్ణలా ఆదుకున్న, అనారోగ్యానికి ఉచితంగా ఉన్నత వైద్యం అందించే ఆసుపత్రులు కట్టించిన, అన్నింటి వెనుక ఉన్నది లవ్ ఆల్ సర్వాల్ అనే మహోన్నత తత్వమే. సో సత్యసాయిబాబా సేవలను కీర్తిస్తూ, ఆయన రగిలించిన స్ఫూర్తిని, ఆయన మానవాళికి అందించిన మంచితనాన్ని, మానవత్వాన్ని అన్నింటినీ గుర్తు చేస్తూ ఈనాడులో ప్రత్యేకమైన కథనాలు రాశారు. అలాగే సంపాదకీయం కూడా రాశారు. అలాగే కిందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడిన అంశాలు కూడా వేశారు. అలాగే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు మాట్లాడిన అంశాలు కూడా రాసుకొచ్చారనమాట. ఆధ్యాత్మికంతో పాటు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే మానవతా విలువలను పాఠాలుగా బోధిస్తూ కోట్ల మంది భక్తుల గుండెల్లో సత్యసాయి కొలువయ్యారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి జయంత్యోత్సవాలకు శనివారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియంలో సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. అలాగే శాంతికి బ్రాండ్ అంబాసిడర్ సత్యసాయిబాబా అని చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు, 2047 నాటికి ప్రపంచమేటిగా భారత్, ఇతరుల కోసం బతకడమే సత్యసాయి విధానం, విద్యార్థులు గొప్ప సమాజాన్ని నిర్మించగలరనే నమ్మకం కలిగింది అని సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు మాట్లాడిన అంశాలు కూడా మనం చూడవచ్చు. సో అన్ని పత్రికల్లో కూడా ఇవి బ్యానర్లో వేశారు. ఆ తర్వాత G20 సదస్సు జరుగుతోంది కదా, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరుగుతోంది. అక్కడ డ్రగ్స్, ఉగ్రబంధాలకు అడ్డుకట్ట, అభివృద్ధి ప్రామాణికాలను పునర్నిర్వచిద్దాం, ఉగ్రవాదులకు మాదక ద్రవ్యాలను మధ్యన ఉన్న సంబంధాలను అడ్డుకట్ట వేద్దామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. ఆరోగ్య రక్షణకు ప్రపంచవ్యాప్త ప్రతిస్పందన బృందం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగేందుకు ఇది సన్నద్ధంగా ఉండాలన్నారు. G20 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం జోహన్నెస్బర్గ్లో ప్రారంభమైంది. సో ఆ సదస్సులో ఆయన మాట్లాడిన అంశాలు ఇచ్చారు. తర్వాత ఇక అత్యంత కీలకమైన అంశం అండి, కల్తీ నెయ్యితో తిరుమలలో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల హయాంలో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారంటండి. ఆ 5 ఏళ్ల వ్యవధిలో మొత్తం 1,61,00,000 అంటే 1.61 కోట్ల కిలోల నెయ్యి సరఫరా చేస్తే కొంటే అందులో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీయేనంట. అంటే సుమారుగా అరౌండ్ ఒక 35% నెయ్యి కల్తీ నెయ్యి అనమాట. మొత్తం 100 కేజీలు వాడితే అందులో 35-36 కేజీలు కల్తీ నెయ్యి వాడారనేది అర్థం. సో దీనిలో వైకాపా హయాంలో 5 ఏళ్లలో 20.01 కోట్ల వెంకటేశ్వర స్వామి లడ్డూలను కల్తీ నెయ్యితోనే తయారు చేశారని సిట్ విచారణలో తేలింది. మొత్తం 48.76 కోట్ల లడ్డూలను తయారు చేయగా అందులో దాదాపుగా 40% పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలతో తయారు చేశారని నిర్ధారణ అయింది. వైకాపా ప్రభుత్వంలోని తితిదే ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరాకు ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ, తమిళనాడుకు దిండిగల్లోని ఏఆర్ డైరీ, తిరుపతి జిల్లా పునబాకలోని
వైష్ణవి డైరీ ఉత్తరప్రదేశ్కు చెందిన మాల్గంగా డైరీలకు 250 కోట్లు చెల్లించింది. ఈ డైరీల నుంచి మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో 68 లక్షల కిలోలు కల్తీనే అని సిట్ మొత్తం నిర్ధారించి ఫైనల్ నివేదిక ఒకటి రెడీ చేసిందనమాట. సో దాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. ఇక మొక్కజొన్న రైతులకు ధర లేదు కదా. నిన్న చంద్రబాబు గారు మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనాలి అని ఆదేశించారు. సో 2.04 లక్షల టన్నులు సేకరించండి, ముంబై కోల్కతా మార్కెట్లో అరటి విక్రయాలకు చర్యలు తీసుకోండి, అధికారులకు చంద్రబాబు ఆదేశం. పత్తి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ. రాష్ట్రంలో 2.04 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని అధికారులని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయించేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమలో పండిన అరటిని ముంబై, కోల్కతా తదితర ప్రాంతాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించి విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాసినట్టు వివరించారు. అరటి ధరలు, పత్తి మొక్కజొన్న కొనుగోలుపై వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులతో పుట్టపర్తి నుంచి శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఇప్పుడు చాలా పత్తి, మొక్కజొన్న, అరటి ఇలా చాలామంది రైతులకు గిట్టుబాటు లేదు కదా, ఆ కారణంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో దీని మీద చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మొక్కజొన్న మార్కెట్ ద్వారా కొనండి, అలాగే అరటి విక్రయాలకు సంబంధించి చర్యలు తీసుకోండి, ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించండి అని చెప్పి అధికారులకు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారీ లొంగుబాటు, 37 మంది మావోయిస్టులు నిన్న డీజీపీ గారి దగ్గర లొంగిపోయారండి. 8 ఆయుధాల అప్పగింత, 1.41 కోట్ల రివార్డు అందజేత. మావోయిస్టు పార్టీ చరిత్రలో అతి భారీ లొంగుబాటు ఇది. పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న అగ్రనేతలు పలువురు ఈ ఏడాది ఎన్కౌంటర్లలో మరణించగా తాజాగా పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ఎస్ఐబి చీఫ్ సుమతి సమక్షంలో శనివారం 3 రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రాష్ట్ర చరిత్రలో ఇది 5వ అతిపెద్ద లొంగుబాటు. గతంలో 2021 సెప్టెంబర్లో 52 మంది, ఈ ఏడాది మార్చి 15న 64 మంది, ఏప్రిల్ 5న 86 మంది, మే 9న 38 మంది లొంగిపోయారు. సో తాజాగా నిన్న 37 మంది లొంగిపోయారన్నమాట. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చింది. అది ఒకవేళ తుఫానుగా మారితే దాని పేరు కూడా పెట్టేశారు సెన్యార్ అని. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేయనుంది. ఇక 6 నెలల్లోగా రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. స్వార్థం కోసం కొందరు చెప్పే మాటలు నమ్మొద్దు. అవును, ఈ 18 నెలలు పట్టించుకోవాలి, అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే ఈ 18 నెలల్లో రాజధాని రైతుల వైపు పెద్దగా చూడాల. చివరకు వాళ్ళు రచ్చకెక్కి రోడ్డెక్కి మీడియాకి ఎక్కేసరికి అప్పుడు ఈ త్రిసభ్య కమిటీ వచ్చి లేదు 6 నెలల్లోగా మొత్తం సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని చెప్పారు. అలా పాపం రైతులకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. రాజధాని రైతుల సమస్యలను 6 నెలల్లోగా పరిష్కరిస్తామని త్రిసభ్య కమిటీ హామీ ఇచ్చింది. స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలు నమ్మొద్దని, 2 వారాలకు ఒకసారి సమావేశమై రైతుల సమస్యలను పరిష్కరించేలా ముందుకెళ్తామని స్పష్టం చేసింది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నియమించిన కమిటీ రాయపూడి ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో శనివారం సమావేశమైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ్ తేజ తదితరులు మాట్లాడారన్నమాట. అది చూడొచ్చు. తర్వాత 9,490 కోట్లతో 4 కీలక హైవేల విస్తరణ, మొత్తంగా 243.3 కిలోమీటర్ల మేర అభివృద్ధి. రాష్ట్రంలో 4 కీలక హైవేల విస్తరణకు రంగం సిద్ధమైంది. పెడన, విస్సన్నపేట, లక్ష్మీపురం, ఆకివీడు, దిగమర్రు, అమలాపురం, రావులపాలెం, ముద్దనూరు, కడప మధ్య 243.3 కిలోమీటర్ల విస్తరణకు అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపారు అని చెప్పారు. తర్వాత గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు అడ్డుపడే కుట్ర, రైతుల ఫోర్జరీ సంతకాలు, మరణించిన వారి పేర్లతో కోర్టులో పిటిషన్లు, రైతుల భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టే చర్యలు, ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ప్రలోభాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టు గూగుల్ డేటా సెంటర్. ఐటీ దిగ్గజ సంస్థ ఏకంగా $15 బిలియన్ పెట్టుబడితో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి.
కొందరు రైతులు ఫోర్జరీ సంతకాలతో చనిపోయిన రైతు పేర్లతో హైకోర్టులో పిటిషన్ వేశాయి. గూగుల్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వొద్దని మిగతా రైతులను రెచ్చగొడుతున్నాయి. ఆ భూములు తమకే ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నాయి. దీనిపై స్థానిక తహసీల్దార్ ఈ నెల 3న ఫిర్యాదు చేస్తే పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. సో అది చూడొచ్చు. విశ్రాంత ఐఏఎస్ బినామీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొదటి నుంచి కూడా విశాఖపట్నంలో ఏమీ రాకుండా భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఆయన్ని కంట్రోల్ చేయడంలో కూటమి ప్రభుత్వం కూడా రోజులు లెక్క పెడుతుంది తప్ప పెద్దగా సీరియస్గా ఉండట్లేదన్నమాట. పెనమలూరుకు అడ్డుపడుతుంది ఎవరు? పెనమలూరు నిజానికి విజయవాడను ఆనుకునే ఉంటుంది కదా, కానీ దీన్ని విజయవాడలో కలపకుండా మచిలీపట్నం పొమ్మడం ఏంటి? అది ఇక్కడ క్వశ్చను. దాన్ని రాశారు. ఇప్పుడు కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్లో మండలాలు, గ్రామాల నుంచి ఒంగోలుకు 60 కిలోమీటర్ల పైన. అయినా అక్కడ ప్రజలు ఒంగోలుకు భౌగోళిక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అందుకే 2 నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదన తీసుకొచ్చారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఒంగోలులో భాగం. నియోజకవర్గ ప్రజలకు నగరంతోనే అనుబంధం ఎక్కువ. వైకాపా ప్రభుత్వ హయాంలో దీన్ని బాపట్ల జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదన వచ్చినా అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో ప్రకాశం జిల్లాలోనే కొనసాగించారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగించడానికి కారణం అదే. దాదాపు 3 వంతుల నియోజకవర్గం విజయవాడలో భాగంగా ఉండే పెనమలూరు పరిస్థితి అందుకు భిన్నం. అక్కడ నాయకులు తమ నియోజకవర్గాన్ని విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా కృష్ణా జిల్లాలో కొనసాగిస్తే ప్రజలకు సౌలభ్యం అంటూ వితండవాదం చేస్తున్నారు. దీనికి మంత్రివర్గ ఉపసంఘము వంతపాడుతోంది. సో అది పెనమలూరు నియోజకవర్గం దాదాపుగా 80% విజయవాడను ఆనుకునే ఉంటుంది కదా, కానీ వీళ్ళు బందర్ జిల్లాలోనే కలపడానికి, అదే కృష్ణా జిల్లాలోనే కలపడానికి సౌలభ్యం అంటూ వితండవాదం చేస్తున్నారంట. సో దీని వెనక ఏముంది? ప్రజల అభిప్రాయాలకు ఎందుకు భిన్నంగా ఉన్నారు వీళ్ళు అని రాశారు ఈనాడులో. జోగి అద్దేపల్లి ఆర్థిక బంధం బట్టబయలు. ముడుపులు ఇచ్చినట్టు విచారణలో అంగీకరించిన జనార్దన్ రావు జోగిరామ్ మధ్య ఫోన్ కాల్సు. ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్టు నిర్ధారణ. ఇది ఆల్రెడీ పాత ఇంత ముందు నుంచి ఎప్పటి నుంచి ఉన్నదేగా. సో జోగి రమేష్ గారికి ముడుపులు ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారించారనమాట. ఆధారాలు దొరికినట్టున్నాయి. ఇక మార్గదర్శి 127వ శాఖ తునిలో ప్రారంభం. రాహుల్ వచ్చే వరకు కన్నన్నాట అదే సందిగ్ధత. నోరు మీద పని కాంగ్రెస్ పెద్దలు. బెంగళూరు చేరుకున్న ఖర్గే. రాష్ట్రంలో పరిస్థితిపై రాహుల్ గాంధీకి సమాచారం. కర్ణాటకలో డీకే శివకుమార్కు దాదాపుగా ఒక 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. నిజానికి 2023లో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో డీకే శివకుమార్ చాలా కష్టపడ్డాడు, ఖర్చు పెట్టాడు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పట్ల అత్యంత అంకితభావంతో పనిచేస్తున్నాడు. సిద్ధరామయ్య గారికి సీఎం కుర్చీ ఇచ్చారు. చెరో 2.5 ఏళ్ళు అని అప్పట్లో అనుకున్నారు అనఫీషియల్గా. కానీ 2.5 ఏళ్ళు అయింది, సిద్ధరామయ్య దిగట్లేదు, డీకే శివకుమార్కి సీఎం కుర్చీ ఇవ్వట్లేదు. అందుకని మళ్ళీ మొదలైందనమాట అక్కడ. పాపం బీహార్ నుంచి ఓడిపోయిన బాధలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా ఇప్పుడు ఈ కర్ణాటక పంచాయతీ నెత్తిమీదకి ఎక్కింది. ఇక రాయలసీమకు అసలు ద్రోహి జగనే. ఎపెక్స్ కౌన్సిల్లో అన్యాయం చేస్తుంటే ఎందుకు పెదవిప్పలేదు? ఆ రోజు కేసీఆర్ డిమాండ్లను ఎందుకు వ్యతిరేకించలేదు? మాజీ ముఖ్యమంత్రిపై జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ధ్వజం. రాజ్యాంగంతోనే బలహీన వర్గాల హక్కులకు ప్రాధాన్యత. బామ్సెఫ్ జాతీయ అధ్యక్షుడు మేశ్రమ్. ఇక 33 ఏళ్లుగా చోరీలు, 218 కేసులు. శ్రీకాకుళం జిల్లా పోలీసులకు పట్టుబడ్డ గజ దొంగ. ఇప్పటి వరకు 50 కేజీలు బంగారం, 300 కేజీలు వెండి, కేజీ ప్లాటినం దొంగలించినట్టు వెల్లడి. నాయన. తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా దోచుకొని గత 33 సంవత్సరాలుగా చోరీలు చేస్తున్నాడంటండి ఒకడు. 218 కేసులు ఉన్నాయంట. 60 కేసుల్లో జైలు శిక్ష అనుభవించి కూడా బయటకు వచ్చాడంట. అయినా సరే తీరు మార్చుకోకుండా అదే బాట పట్టాడు. అతను మొత్తం కెరీర్లో 33 ఏళ్ల కెరీర్లో 50 కేజీల బంగారం, 300 కేజీలు వెండి, కేజీ ప్లాటినం దొంగలించాడంట. మామూలు దొంగ, గజ దొంగ. చూడండి, నువ్వు అసలు ఏమాత్రం మారకుండా అరెస్ట్ అవ్వడం, రావడం, మళ్ళీ దొంగతనం చేయడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం, రావడం, మళ్ళీ దొంగతనం చేయడం. అతని మీద సినిమా తీస్తాడేమో రామ్ గోపాల్ వర్మ. మళ్ళీ గజ దొంగ అంటే కొంతమంది పొలిటీషియన్స్ ఫీల్ అవుతారు ఇలాంటి దొంగలను చూసి. రాజకీయాల్లోకి వచ్చేయాలి అతను ఎవరో కానీ మంచి తెలివిగా ఉన్నాడు. రాజకీయాల్లోకి వచ్చేస్తే రాణిస్తాడు బాగా.
నేడే సత్యసాయి శత జయంతి వేడుక, రాష్ట్ర పండుగకు సర్వం సిద్ధం, పుట్టపర్తికి తరలి వస్తున్న దేశ విదేశీ భక్తులు. వైద్య సేవల్లో ఇంత నిర్లక్ష్యమా? ఎస్, వైద్య సేవల్లో నిర్లక్ష్యం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఫ్యూచర్లో కూడా ఎన్ని దశాబ్దాలైనా ఉంటుంది. వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉంటుంది, కరప్షన్ ఉంటుంది. ఆసుపత్రిలో అక్కడ గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ వరకు లంచం ఇస్తేనే పనిచేస్తారు. అఫీషియల్గా లంచం తీసుకుంటారు. లంచం ఇస్తున్న వార్తలు బయటకు వచ్చినా పెద్దగా రెస్పాండ్ అవ్వరు. వైద్య ఆరోగ్య శాఖ అంటే కుళ్ళిపోయిందనమాట. కుళ్ళి 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 అవినీతి పేరుకుపోయింది వైద్య ఆరోగ్య శాఖలో. గేట్ దగ్గర వాచ్మెన్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్నత స్థాయిలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు లంచాలే. విపరీతమైన కరప్షన్. పాపం ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వలేమని చెప్పినా సరే వాళ్ళకి చేయరు. మొన్న ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన బాధలో ఉంటే పోస్ట్ మార్టం చేయడానికి డాక్టర్కి 3,000 ఇస్తేనే పోస్ట్ మార్టం చేస్తారంట, లేకపోతే చేయడంట. 1,500 ఇస్తేనే బాడీ బయటకు ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. అలా ప్రతి చోట అలాగే ఉందలే. సో నిన్న సీఎం గారి వరకు వైద్య సేవలో ఇంత నిర్లక్ష్యం అని చెప్పి ఆయన సీరియస్ అయ్యారంట. కాకినాడ రాజమహేంద్రవరం ఘటనలపై బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం అని ఇచ్చారు. తర్వాత మిస్బా కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సాయం, ఇంటి స్థలము అందజేత. ఆ మాత్రలో అక్టోబర్లోనే అయిపోయి అధికారుల దర్యాప్తులు వెల్లడి. మహిళకు కాలం చెల్లిన మాత్రలు ఇచ్చారనే ఘటనపై సీఎం ఆదేశాలతో రాష్ట్ర డ్రగ్స్ విభాగ జీఎం డాక్టర్ బాలు శనివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం చేరుకొని సమగ్ర విచారణ చేపట్టారంట. ఇక 9,490 కోట్లతో 4 కీలక హైవేల విస్తరణ మంచిది. భాజపా పాలనలో వెనుకబాటు, సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. ఓకే, ఇవన్నీ ఈనాడులో అంశాలు. కాసేపు పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. మన గుండె అంతా, మన మనసు, మన గుండె మొత్తం సాక్షి నిండా చుట్టుకుని ఉంటుంది కదా. సో అందుకని జాబులు లేవు, జాబ్ కార్డులు పోయే, ఉపాధికి ఊరి. కనీస సమాచారం ఇవ్వకుండా ఏడాపేడ జాబ్ కార్డులు తొలగింపు. ఏడాది ఏప్రిల్ నుంచి 18.63 లక్షల జాబ్ కార్డులు అవుట్. గత 40 రోజుల్లో ఏకంగా 16 లక్షల జాబ్ కార్డులపై దెబ్బ. ఉపాధి పనులకు దూరమై అల్లాడుతున్న లక్షలాది నిరుపేదలు. ఎందుకంటే జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తున్నారు? అదేం లెక్క. జాబ్ కార్డులు మ్యాక్సిమం ఇచ్చేయమని చెప్తున్నారు కదా. జాబ్ కార్డులు ఇచ్చేయాలి. వాళ్ళు పని అడిగితే పని చూపిస్తారు, పని అడగకపోతే లేదు. జాబ్ కార్డులు తొలగించడం ఏంటి? ఉపాధి పనులకు దూరమై అల్లాడిపోతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలు. పేదల ఉపాధిలోనూ గ్రామాల్లో చిచ్చురగిలిస్తున్న అధికార పార్టీ నేతలు. ఈకేవైసీ ప్రక్రియ ముసుగులో వందల కొద్ది కార్డులు ఏరువేత. తమకు గిట్టని వారి ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుల జాబ్ కార్డులు ఇష్టానుసారంగా తొలగింపు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ సభలో చర్చించాక తగిన నిర్ణయం తీసుకోవాలి. లబ్ధిదారులు ఉపాధి పనులకు రావడం లేదని జాబ్ కార్డులు తొలగించకూడదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాకే ఇప్పటికీ గ్రామాల్లో ఉపాధి కరువు, పని దినాల్లో కోతలు అని. ఉపాధి హామీ పనులు ఎంతగా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయండి. ఎన్ని కోట్ల విలువైన పనులు, ఎన్ని ఎక్కువ పనులు చేస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. దాని ద్వారా మనం సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు వేసుకోవచ్చు. అది ఉపాధి హామీ పనులు నిర్లక్ష్యం చేయకూడదు. గతంలో బాగా జరిగాయి. సో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ వీళ్ళు జాబ్ కార్డులు తొలగిస్తున్నారని రాశారు. మంచి వార్త రాశారు. తర్వాత G20 సౌభాగ్యానికి 4 సూత్రాలు. G20 దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన. ఓకే, మర్చిపోయానండి ఈ ఫోటో. ఒక 4 రోజుల కిందట రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ, రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఫ్రేమ్ అది అదిరిపోయింది, చాలామంది దాన్ని చూశారు. సో దానికి పోటీగా నిన్న వైసీపీఎన్స్ అండ్ బీఆర్సీఎన్స్ వాళ్ళిద్దరి కోసం, ఆ 2 పార్టీల కోసం కేటీఆర్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కలయి తిరుగుతూ మంచి మాట్లాడుకున్న, ఆప్యాయంగా పలకరించుకున్న ఫోటో నిన్న ఒకటి బయటకు వచ్చింది. ఈక్వెస్ట్రియన్ లీగ్కు వైఎస్ జగన్, కేటీఆర్ హాజరు. బెంగళూరులో ఈక్వెస్ట్రియన్ లీగ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఈ ఫ్రేము వైసీపీ వాళ్ళకి బాగా నచ్చింది అండ్ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా. వాళ్ళు సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తున్నారు నిన్న సాయంత్రం నుంచి ఈ ఫ్రేమ్ని, ఈ వీడియోని తెగ రీల్స్ చేసుకుంటూ వాడుకుంటున్నారనమాట. డీల్ కుదిరితేనే కాంట్రాక్ట్. నేతలకు ఆదాయ వనరుగా పెద్ద ఆసుపత్రులు. స్థానిక మందుల కొనుగోలులో పారదర్శకతకు పాత్ర. గోప్యంగా ఆఫ్లైన్ టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనకుండా గూడు పుఠాని. సో ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి టెండర్ల మందుల కొనుగోలులో పారదర్శక పాత్ర, గోప్యంగా ఆఫ్లైన్ టెండర్ల వాస్తవమేనండి. చెప్తున్నాను కదా, వైద్య ఆరోగ్య శాఖలో జరిగే కరప్షన్ని ఎవరూ కూడా కంట్రోల్ చేయలేరు. అవి టెండర్లు కావచ్చు, సేవలు కావచ్చు, అన్ని విషయాల్లోనూ ఉంది. మందుల సరఫరా, పరికరాల సరఫరా, చివరికి అక్కడ ఫుడ్ పెట్టే ఫుడ్ కాంట్రాక్ట్ కూడా అంతే.
మొక్కజొన్నకు దక్కని మద్దతు, కోతలు ప్రారంభమైన 45 రోజులైనా జాడలేని కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ ద్వారా కొంటారమ్మా, కంగారు పడకు. ఈ వార్త రాసిన ఆయనకి ఏమైనా మొక్కజొన్న ఉంటే ఇచ్చేయండి. మార్కెట్ ద్వారా కొంటానన్నారుగా. ఇక భక్తుల మనోభావాలతో రాజకీయాలు వద్దు. మీరు కల్తీ చేసేయండి, బయటకు వచ్చి సూక్తులు ఇవ్వండి రాజకీయాలు వద్దు అని. మీరు మాత్రం కల్తీ చేసేయండి. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపాటు. రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం అపరాధం. లడ్డూల తయారీలో నకిలీ నెయ్యి వాడారన్నది తప్పుడు ప్రచారమే. జంతువుల కొవ్వు వాడారని నకిలీ నెయ్యి వాడారా లేదా భక్తులకు తెలుసు. ఆ టైంలో లడ్డూలు కొన్న వాళ్ళకి తెలుసు, తిన్న వాళ్ళకి కూడా తెలుసు ఆ నెయ్యి నకిలీదా కాదా అని. అండమాన్లో అల్పెన్నో ఒకే కేసుల కొండ కరిగిస్తా. కోర్టుల నెత్తిన గుదిబండగా మారిన కేసుల కొండ దృష్టి సారిస్తానని కాబోయే సీజే జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ట్రంప్ మమ్దాని స్నేహగీతం. భిన్న ధృవాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ మమ్దాని వైట్ హౌస్లో సమావేశం అయ్యారంట. పాక్ నుంచి డ్రోన్లతో ఆయుధాలు. చైనా తయారీ అత్యాధునిక ఆయుధాలను డ్రోన్లతో భారత గడ్డపైకి తీసుకొస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీని మీద ఫ్యామిలీ మ్యాన్ నెక్స్ట్ సిరీస్ తీయండి అబ్బా. ఫ్యామిలీ మ్యాన్ 3rd సీజన్ చూసారు ఎవరైనా? ఫస్ట్ సీజను, సెకండ్ సీజన్ చాలా బాగున్నాయి. 3rd సీజన్ అంతగా లేదు, ల్యాగ్ ఎక్కువ ఉంది. పెద్దగా స్టోరీ మీద ఫోకస్ పెట్టలేదు, ల్యాగ్ ఎక్కువగా ఉంది. క్లైమాక్స్ కూడా బాగాలేదు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. ఇక బొల్సనారో ముందే అరెస్ట్. తిరుగుబాటు యత్నం ఆరోపణలపై గృహ నిర్బంధంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సనారో ముందుగానే అరెస్ట్ చేశారు. నేను ఆసుపత్రిలో ట్రీట్మెంట్లో ఉంటూ నిన్న మొన్న ఈ ఫ్యామిలీ మ్యాన్ ఈ సీజన్ చూసా, అంతగా బాగాలేదు అనిపించింది. నా ట్రీట్మెంట్ రేపటితో అయిపోతుందండి. నేను ఎల్లుండి రిటర్న్ వస్తున్నాను. ఎల్లుండి నుంచి మనం యాజ్ యూజువల్ స్క్రీన్ మీద డిజిటల్ స్క్రీన్లోనే వీడియోలు చేస్తాం. ఇన్నాళ్ళు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. భారతీ సిమెంట్స్పై బాబు సర్కారు కక్ష సాధింపు. ఓహో, మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు లీజులు ఇచ్చుకుంటారు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఆ లీజు రద్దు చేస్తే కక్ష సాధింపా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ జేబుల్లోకి ఒక చేతిలోంచి తీసి మరో చేతి ద్వారా జేబుల్లో వేసుకుంటారు. అది తప్పు అని చెప్పి బయట పెడితే కక్ష సాధింపా? ఓహో, ఉన్నారులే, ప్రజలన్నీ చూస్తారు. ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ ఆర్కే గారి కొత్త పలుకు జ్యుడిషియల్ మీద పడ్డారండి. ఇది జ్యుడిషియల్ యారగెన్సీ కాదా అని. మన న్యాయ వ్యవస్థలో కొన్ని సందర్భాల్లో పరిణితి ప్రదర్శిస్తుండగా మరికొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. కొన్ని కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు జ్యుడిషియల్ యారగెన్సీని తలపిస్తున్నాయి. ఏ విషయంలో గడువు ఉండాలనేది జనాభిప్రాయం. ఏ విషయంలో అయినా గడువు ఉండాలనేది జనాభిప్రాయం. సరైన సమయంలో సరైన మందు వాడినప్పుడే రోగం నయమవుతుంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు లేకపోవచ్చు. అలాగని ఎవరికి వారు చేతులు ముడుచుకొని ఉండిపోతే ప్రజా ప్రయోజనాలు ఏం కావాలి? మా ఆదేశాలు అమలు చేస్తారా లేదా? కొత్త సంవత్సరం రోజున ఎక్కడ ఉంచాలో అంటే జైల్లో ఎక్కడ ఉండాలో అంటే జైల్లో ఉంటారో బయట ఉంటారో తేల్చుకోండి అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ను ఉద్దేశించి కఠినంగా వ్యాఖ్యానించింది. గవర్నర్కు గడువు విధించే అధికారం లేనప్పుడు లెజిస్లేచర్ అధిపతికి గడువు విధించడంతో పాటు కోర్టు ధిక్కారం కిందకి జైలుకు పంపే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందా? న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం విషయంలో అంతులేని జాప్యం జరుగుతుంది. కేసుల పరిష్కారంలో ఏళ్ళు పూళ్ళు పట్టడం వల్ల నిందితులు అధికారంలోకి వస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే చర్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఓహో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మధ్యలో ప్రస్తావించారనమాట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకుందాం. ఆయన దాదాపుగా 13 ఏళ్ళుగా బెయిల్ మీదే ఉన్నారు. మధ్యలో 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. ఆయనపై నమోదైన అవినీతి కేసుల్లో కనీసం విచారణ కూడా ప్రారంభం కాలేదు. గడువు లేకపోవడం వల్లనే కదా ఇది జరుగుతోంది. సో మంచి పాయింట్లు లేవనెత్తుతూ ఏబిఎన్ ఆర్కే గారు ఈ కొత్త పలుకు రాశారనమాట. మంచి పాయింట్. ఇక దేశం కోసం అందరం అని చెప్పి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడిన అంశాలు హైలైట్ చేశారు. తర్వాత గుంత కనబడొద్దు, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఆయన పూడ్చాలంటారు. ప్యాచ్ వర్కుల కోసం 400 కోట్లు విడుదల చేశారంట. 3,500 కోట్ల వ్యయం అంచనాలతో మొత్తం పనులు చేయాలంట. జూన్ నాటికి 14,000 కిలోమీటర్ల అభివృద్ధి అంట. రోడ్లు అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో బాగాలేవనేది అయితే వాస్తవం. ఇక జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణానికి విదేశీ అతిథులు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేషియా నుంచి కూడా జడ్జీలు. సీజీఐ ప్రమాణానికి విదేశీ బృందం రావడం ఇదే తొలిసారి. ఇక డైరీలో నకిలీ లెక్కలు. బాలాజీకి 2.5 కోట్లకు పైగా చెల్లింపులు. నకిలీ మద్యం తయారీ ఫార్ములా అతడిదే. మొలకల చెరువు డెన్ నుంచే కోటి. నిందితుడు
కట్టా రాజు డైరీలో వివరాలు. అధిక ధరలకు సీసాలు మూతలు విక్రయించిన మనోజు. ఆఫ్రికా పర్యటనకు ముందు జోగిని కలిసిన జనార్దన్ రావు. ముగిసిన అద్దెపల్లి సోదరుల కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి. సో మొత్తానికి ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించి డైరీ ఒకటి బయటకు వచ్చింది. ఆ డైరీలో ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చారనేది రాసుకొచ్చారండి. ఇక సచివాలయాల్లో శంకరదాదాలు నకిలీ సర్టిఫికెట్లతో 1200 మందికి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు. ఊరు పేరు లేని యూనివర్సిటీల నుంచి డిప్లొమాలు. వైద్యం రాకుండానే మూగజీవాలతో ప్రాణాలతో చెలగాటం. గత వైసీపీ హయాంలో మామూలుగా అనర్హులకు పోస్టులు అని మరొకటి రాశారు. తర్వాత అవినీతి అనకొండ. సింహాచలం ఈవోగా నాడు భారీగా ఆర్జించిన సూర్యకళ. సెటిల్మెంట్లలో సొంత లాభం, దేవాదాయ శాఖ నష్టం. ఏపీఎంఐడిసి జీఎం ఆస్తులపై 2 రోజులుగా ఏసీబీ సోదాలు. స్థలాలు, భవనాలు, సాగు భూములు సహా 27 స్థిరాస్తులు గుర్తింపు. మనం పొలిటీషియన్స్ కరప్షన్ గురించి మాట్లాడుతున్నాం తప్ప అధికారుల కరప్షన్ కూడా బాగా ఎక్కువ ఉంది. దాని గురించి కూడా మాట్లాడతాం. ఇక రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. త్రిసభ్య కమిటీ. మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ, లొంగుబాటు. డైరీల్లో నకిలీ లెక్కలు. మరో 11 కార్పొరేషన్లకు చైర్మన్లు. ప్రభుత్వం వచ్చిన 18 నెలల తర్వాత కార్పొరేషన్లకు చైర్మన్లు ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు. పాపం. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో నత్త కంటే దారుణంగా ఉంది నడక. ఇక సచివాలయాల్లో శంకరదాదాలు. బోగస్ జాబ్ కార్డులకు చెక్కు. 7.44 లక్షల ఉపాధి జాబ్ కార్డులు రద్దు. గత వైసీపీ హయాంలో ఇష్టానుసారం జారీ. వీటిలో 18.52 లక్షల మంది లబ్ధిదారులు. ఒక్కరోజు పనికి వెళ్ళని వారు 14 లక్షల మంది. ఓకే. ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బెచ్చగాళ్ళం. తిరుమలలో యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యలు. తిరుమలలో ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యల పట్ల భక్తులు బగ్గుమంటున్నారు. ఇటీవల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమె భర్తతో స్నేహితుడితో కలిసి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యూ లైన్లో వెళ్తున్న సమయంలో టీటీడీ అందజేస్తున్న ప్రసాదాలపై ప్రసాదాన్ని అడుక్కుంటున్నామని, ఇలా ఎప్పుడూ అడుక్కోలేదని, రిచెస్ట్ బెచ్చగాలమని ఆమె నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓవరాక్షన్ కొంచెం పేరు వచ్చేసాక వీళ్ళు ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. ప్రతిదాన్ని ఏం చేసినా సరే రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దానికి కూడా జనాలు సొల్లు కార్చుకుంటూ చూడడం, వాళ్ళు జనాలు చూస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు కూడా అన్ని పనికిమాలిన వీడియోలన్నీ వేయడం అలవాటు అయిపోయింది. దీనికి అడ్డు అదుపు ఉండట్లే ఈ సోషల్ మీడియా పైత్యానికి. ఆంధ్రప్రభ చూసుకుంటే ఆంధ్రప్రభలో మొత్తం సత్యసాయి గురించి పైన వేస్తూ కిందేమో ముంబై కోల్కతాకు మన అరటి అని గూడ్స్ రైల్లో రవాణా చేయండి, అక్కడ నుంచి మంచి ధరలు వస్తాయి, డిసెంబర్ వరకు రైతును కాపాడాలి, ఆ తర్వాత మళ్ళీ ధరలు పెరుగుతాయని అరటికి ఒక సొల్యూషన్ చూపించారు చంద్రబాబు గారు. ఇక ప్రపంచ సమ్మిళిత అభివృద్ధికి 4 సూత్రాలని G20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ ఏర్పాటు, తద్వారా అందరికీ భారతీయ వైద్య విజ్ఞానం, 10 ఏళ్లలో 10 లక్షల మంది ఆఫ్రికన్లకు నైపుణ్య శిక్షణ అని ప్రధాని మోదీ గారు G20 సదస్సులో మాట్లాడిన అంశాలు హైలైట్ చేశారు. తర్వాత అగ్రరాజ్యంలో అమెరికాలో ఇన్ని ఆంక్షలు పెడుతున్నా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే అసలు గత ఏడాదితో పోలిస్తే అమెరికాకు 10% ఎక్కువ ప్రవేశాలు ఉన్నాయి. భారత్ నుంచి వెళ్ళిన వారిలో 57% స్టెమ్ కోర్సుల్లోనే. చైనా నుంచి తగ్గిన విద్యార్థులని, సో చైనా నుంచి తగ్గుతున్నప్పటికీ, ఇతర దేశాల నుంచి తగ్గుతున్నప్పటికీ భారతీయులు మాత్రం అమెరికాకు క్యూ కొడుతున్నారు, వెళ్తున్నారు అని రాసుకొచ్చారు. ఇక స్థానిక ఎన్నికల్లో సత్తా చూడడం, పార్టీ బలోపేతంపై జనసేన వ్యూహం, పక్కా వ్యూహంతో కార్యాచరణ, ప్రజల మధ్య ఉండాలని ప్రజాప్రతినిధులకు ఆదేశం, ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకుల పనితీరుపై నివేదికలు, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు ప్రణాళిక, ఇక నుంచి క్షేత్రస్థాయిలోనూ జనవాణి, ఇంటింటికి జనసేన కార్యక్రమం, కమిటీలు ఏర్పాటు, కూర్పు ప్రక్రియ వేగవంతం అని జనసేన పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి నిర్మాణం మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి నిన్న పార్టీ నుంచి ఒక ఆదేశాలు వచ్చాయి, దాన్ని రాసుకొచ్చారనమాట. ఇక ఇవండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నేను ట్రీట్మెంట్లో దాదాపుగా 18 రోజులు ఉన్నాను. రేపు రిటర్న్ ప్రయాణం అనమాట. ఎల్లుండి నుంచి స్టూడియోలోనే ఉంటాను. నేను ఒక ప్రాబ్లం మీద వచ్చాను. దాదాపుగా ఒక 30-40% ప్రాబ్లం తగ్గింది. ఇంకో నెల రోజులు ఉంటే తగ్గుతుంది అన్నారు, కానీ ఇంకో నెల రోజులు నేను ఉండలేను. నా జీవితంలో అత్యంత విలువైన రోజులు ఇక్కడ గడిపాను. ఇంకో నెల రోజులు అయితే ఉండే పరిస్థితి లేదు. సో ఎందుకంటే మనం జనవరి నుంచి మ్యాగజైన్ లాంచ్ చేయాలి. దానికి సంబంధించి ప్రీ లాంచింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ పనుల మీద కొంచెం నెక్స్ట్ 1 మంత్ కూడా బిజీగా ఉండాలి. అలాగే మ్యాగజైన్ లాంచింగ్ ఈవెంట్ వైజాగ్లో జరగబోతోంది.
దానికి ఎవరైనా రావచ్చు. కొంచెం కాస్త ఎంట్రీ ఫీజు పెడతాము. అది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది వేదిక అదంతా కూడా నేను డిసైడ్ చేసి మీకు తెలియజేస్తాను. మ్యాగజైన్ లాంచింగ్కి మ్యాక్సిమం రండి. మనం గుండు సూది ఛానల్ ద్వారా దాదాపుగా 5 ఏళ్ళుగా మీ అందరికీ తెలిసిన నేను ఇక మీదట మంత్లీ మ్యాగజైన్ రూపంలో ఇప్పుడు వరకు ఎక్కడా లేదు మ్యాగజైన్. మనకి సినిమా మ్యాగజైన్లు, స్పోర్ట్స్ మ్యాగజైన్లు ఉన్నాయి తప్ప పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ మ్యాగజైన్స్ లేవు కాబట్టి అది మనం తీసుకురాబోతున్నాము. సో అది విశాఖపట్నంలో మ్యాగజైన్ ఆవిష్కరణ ఉంటుంది. అండ్ దాని రిలేటెడ్ మొబైల్ యాప్ ఒకటి అన్నాను కదా, అది బెంగళూరులో ఆ మొబైల్ యాప్ లాంచింగ్ ఉంటుంది. అది బెంగళూరులో జనవరి మంత్ ఎండింగ్లో ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ అందరికీ.